శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఓం. ఆత్మస్వరూప బంధుగన్, మనం భగవద్గీతలో ముఖ్యమైన ఘట్టం చూస్తున్నాము. ఏంటంటే భగవద్గీత యొక్క సారం ఏదైతే ఉందో దాంట్లో ముఖ్యమైనటువంటి భాగం కర్మయోగం. ఆ కర్మయోగమును ఇప్పుడు మనకి 41వ శ్లోకము నుండి 49వ శ్లోకం వరకు భగవాన్ సంక్షిప్తంగా చెప్తున్నారు. ముఖ్యంగా స్వధర్మ అనుష్ఠానం. స్వధర్మ అంటే మనకు చెప్పారు, అంటే మీ స్వభావం, అంటే మీ జన్మతః మీకు వచ్చింది ఏమిటి? అనేక జన్మల నుండి వచ్చినటువంటి మీ సంస్కార వాసనలు, అదేవిధంగా ఆ యొక్క మాతాపిత అంటే తల్లిదండ్రుల నుండి వచ్చినటువంటి ఆ యొక్క వంశపారంపర్యంగా వచ్చినటువంటి వృత్తి కర్మని ఎంచుకోవడం స్వాభావిక కర్మ. ఒకటి మీ స్వభావానికి అనుకూలంగా ఉన్నటువంటి వృత్తిని ఎంచుకోవడము, లేదా తల్లిదండ్రుల నుండి వచ్చినటువంటి వంశపారంపర్యంగా వచ్చినటువంటి వృత్తిని ఎంచుకోవడం అనేది స్వభావకంగా స్వధర్మంగా అనుష్ఠానం చేయడం. అయితే భగవాన్ ఏమంటున్నారంటే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ సు అనుష్ఠితాత్. చూడండి, స్వధర్మ శ్రేయాన్ విగుణ అపి అంటే మీ స్వాభావికంగా మీ స్వధర్మం మీరు చేస్తునేటప్పుడు అనేక విఘ్నాలు రావచ్చు, అనేక కష్టాలు కలగవచ్చు, మీకు ఒక రకమైనటువంటి ఆదాయ సంపదలు తక్కువగా అనిపించవచ్చు. కానీ మీ ఆధ్యాత్మికంగా మీకు కనిపించినటువంటి అదృశ్యమైనటువంటి ఆ అంతర సంపద అనేది మీకు పెరుగుతుంది. ఏంటది? చిత్తశుద్ధి పెరుగుతుంది. అందుకే తను ఎంచుకొని ప్రేమగా ప్రీతిగా ఎంచుకున్నటువంటి వృత్తిని వేరే వృత్తుల్లోకి వెళ్తే ఎక్కువ అధిక సంపదలు వస్తాయని చెప్పి కొంతమంది వెళ్ళరు. కానీ ఈ మధ్యకాలంలో అలా వెళ్ళేవారే పెరిగిపోయారు. తన వృత్తిలో ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ లేకుండా పక్కవారి వైపు చూడడం అనేది ఆనవాయితీగా మారిపోయింది. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే స్వధర్మ శ్రేయా, మీరు ఏ వృత్తి చేపడితే అది మీకు శ్రేయస్కరం అవుతుంది. అంటే శ్రేష్టమైనదిగా భావించి దానిలో మీ మక్కువ పెంచుకోవాలి, దానిలో మీ సామర్థ్యము పెంచుకుంటే అప్పుడు దాంట్లో కూడా మీరు రాణిస్తారు, దాంట్లో కూడా మీరు ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటారు. అందుకే మనకి ఇక్కడ భగవాన్ స్వభావ నియతం కర్మ అని చెప్పారు. స్వభావ నియతం అంటే మన యొక్క త్రిగుణాలు తెలుసు కదా, సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఈ త్రిగుణాల యొక్క ప్రభావం అంటే మీలో సత్వగుణం అధికంగా ఉన్నట్లయితే మీరు ఎంచుకునే కర్మ బ్రాహ్మణ కర్మగా ఉంటుందని చెప్పాం. అదేవిధంగా
రాజసిక కర్మ, అదేవిధంగా క్షత్రియ కర్మ, వైశ్య కర్మ, తామసిక కర్మ గురించి చెప్పాం. ఈ విధంగా స్వభావం మన యొక్క గుణముల ఆధారంగా, అదేవిధంగా జన్మత వృత్తి ఎంచుకోవడాన్ని, ఈ రెండింటిని కలిపి స్వభావనీయతం కర్మ అంటారు. ఈ స్వభావనీయతం కర్మ పరధర్మం అంటే ఇతరుల వృత్తిలోకి ప్రవేశించకుండా, మీకు కొంత కష్టమైనప్పటికీ, కొన్ని లోటుపాట్లు వెలితిగా అనిపించినప్పటికీ మీ స్వధర్మములో ఉండడమే మీకు శ్రేయస్సు. ఎందుకు? అర్జునుడికి ఈ భీష్మ ద్రోణాచార్యులను చంపడం అనేది అత్యంత కష్టదాయకమైనటువంటి స్వధర్మం. అందుకే పరధర్మమైనటువంటి అంటే ఇతరుల ప్రవృత్తి అయినటువంటి భిక్షాటనైనా చేసుకుని హ్యాపీగా ఉంటాను, కానీ ఇలా చెయ్యలేను అని తప్పించుకోవడానికి మాట్లాడుతున్నాడు అర్జునుడు. అందుకేమంటున్నాడు? పరధర్మ, నేను భిక్షాటన చేసుకుని ఉంటాను కానీ హింస చేయను అంటున్నాడు. కానీ ఆయన స్వధర్మం ఏమిటి? క్షత్రియ కర్మ. క్షత్రియ కర్మ ఏంటి? శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం. చూసారా? అది యుద్ధంలో వెన్ను చూపొద్దు బాబు అంటే యుద్ధం నుంచి పారిపోతాను అంటాడు. అందుకే ఏమంటున్నాడంటే, అటువంటి స్వభావనీతం నీ స్వధర్మ ఆచరణలో ఎటువంటి పాపము నీకు సంభవించదు. కుర్వం చేస్తుంటే నా ఆప్నోతి కిల్బిషం. కిల్బిషం అంటే పాపం. నా ఆప్నోతి అంటే నువ్వు పాపాన్ని పొందవు. అందుకే కదా మహాభారత యుద్ధ రంగంలో ఉన్నారు, దాని గురించి చెప్పాలి కదా. అందుకోసము మన గీత మొత్తం కూడా యుద్ధము అన్నారంటే మన కర్తవ్యము అని మీరు అర్థం చేసుకోవాలి. అంటే యుద్ధ క్షేత్రంలో అర్జునుడు కర్తవ్యం యుద్ధం చేయడం. మనం యుద్ధం చేయడం అని మన పక్కింటి మీద పడ్డం కాదు. కాబట్టి కుర్వన్నపి అంటే స్వభావనీతం కర్మ కుర్వన్నపి కిల్బిషం న ఆప్నోతి. పాపం నీకు అంటదు. ఇప్పుడు ఇక భగవాన్ ఏం చేస్తున్నారంటే దీన్ని ముగిస్తున్నారు, ఈ కర్మయోగాన్ని. ఎలా అంటే ఇంతకీ ఈ కర్మ స్వధర్మ అనుష్ఠానం ఎలా ఉంటుంది అని చెప్తున్నారు భగవాన్. సహజం కర్మ కౌంతేయ, సహజం కర్మ కౌంతేయ, సహజం కర్మ కౌంతేయ, సదోషమపి న త్యజేత్, సదోషమపి న త్యజేత్, సదోషమపి న త్యజేత్. సర్వారంభా హి దోషేణ, సర్వారంభా హి దోషేణ, సర్వారంభా హి దోషేణ. ధూమేనాగ్నిరివావృతా, ధూమేనాగ్నిరివావృతాః, ధూమేనాగ్నిరివావృతాః. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్, సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్, సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్. సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతా, సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః,
సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. ఆ, మీకు సంక్షిప్తంగా అంటే శ్లోకంలో ఎలా ఉంటదంటే, ఓ కుంతీపుత్ర, ఎప్పుడైనా సరే ఎక్కడైతే అర్జునుడు పూర్తిగా డీలా పడి ఉంటారో అప్పుడు భగవాన్ శ్రీకృష్ణ ఏమంటారంటే, ఓ కుంతీపుత్ర, ఓ కౌంతేయ, కౌంతేయ అంటే ఓ కుంతీపుత్ర. ఎప్పుడైతే కుంతీపుత్ర అంటాడో అర్జునుడికి ఒక్కసారి నిద్ర లేచినట్టు అవుతుంది, అలర్ట్. అమ్మ బాబోయ్, మా అమ్మగారు కుంతీదేవి కదా, ఆవిడ వీర మహిళ, ధైర్యానికి మారుపేరు, నేనింత డీలా పడిపోయింది, భయపడడం బాగోదు కదా, అమ్మగారికి అగౌరవంగా చేర్చేవాడిని అవుతాను కదా అని ఒక చిన్న టచ్ అనమాట. అందువలన నీ స్వధర్మానుష్ఠాన కర్మలు ఒక రకంగా చిన్న చిన్న లోటుపాట్లు, చిన్న వెలితి, చిన్న చిన్న దోషాలు ఉన్నప్పటికీ వాటిని త్యజించరాదు. షుడ్ నాట్ గివ్ ఇట్ అప్. ఎందుకంటే అగ్ని ఎంత బాగా వస్తున్నా కొద్దిపాటి తగ్గినప్పుడు చిన్న పొగలాగా ఆవరించుకుంటాం. అందువలన అగ్ని ఏ విధంగా అయితే పొగతో ఆవరించబడుతుందో, ఏ క్షణమైనా ఏ విధంగా అయితే పొగతో కప్పబడుతుందో, అదే విధంగా ఏదో ఒక చిన్న లోటుపాటు, చిన్న దోషం, అందువలన మీరు ఎంత పెద్ద కర్మ చేస్తున్నా చిన్న చిన్న దోషములు అనేవి బయటపడతాయి. రాజసూయ యాగం చేశారు యుధిష్ఠిర, ఇంద్రప్రస్థంలో రాజసూయ యాగం చేశారు. దాంట్లో మహర్షులు వచ్చారు, పెద్ద పెద్ద విద్వానులు, యోగులు, రాజర్షులు, బ్రహ్మర్షులు అందరూ వచ్చారు. అనేక సామంత రాజులు మొత్తం అందరూ వస్తే అద్భుతమైన దాన ధర్మాలు, యజ్ఞయాగాలు, దక్షిణలు, మంత్రాలు, ఉచ్చారణతో అంత అద్భుతంగా జరుగుతుంది. కానీ దాన్ని ఏ విధంగానైనా ఏదో ఒక సాకుతో దాన్ని చెడగొట్టాలి అని కొంతమంది కూడా వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు, ఆ టీం కూడా. ఆ టీములో భాగంగా దుర్యోధనుడు, శకునుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శిశుపాల, ఇలాంటి చాలా మంది వచ్చారు. అదొక గ్రూప్ ఉంటుంది. అయితే యజ్ఞం జరిగిపోతుంది, అద్భుతంగా జరుగుతుంది. వాళ్ళు అంటారు, దుర్యోధన టీం అంటారు, శిశుపాల, నువ్వు మాటలే తప్ప చేతలు నువ్వు పనికిరావు, నువ్వు మాటలే అస్త్రాలు అనుకుని వాడుతున్నావు, యజ్ఞం ఆల్రెడీ అయిపోతుంది, ఇంకేం నువ్వు చేశావు, నువ్వు బయటికి వెళ్ళి గడ్డి పీకు, ఆవులకు పనికి వస్తుందని రెచ్చగొడతారనమాట ఈ టీం అంతా, ఈ శకుని, ఈ దుర్యోధనుడిలంతా. ఆయన అంటాడు, మూర్ఖులారా, ఆపండి మీ ప్రేలాపనలు. నాకు తెలుసు ఇంత పెద్ద యజ్ఞములో చిన్న తప్పిదం ఆటోమేటిక్ ఎక్కడైనా జరుగుతుంది, అది అది ఎవరో ఆపలేరు. ఎందుకు జరుగుతుంది, నీకు అంత గ్యారంటీ ఏమిటి అని అడిగారు దుర్యోధన. సర్వారంభాహి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః అంటాడు శిశుపాలుడు. ఏమంటాడు, మనం చేసిన ప్రతి కర్మ ఏదో ఒక చిన్న దోషంతో కాకుండా పూర్తి కాదు. ఎందుకు, అగ్ని ఉన్న దగ్గర ఎలాగైతే పొగ తప్పదో, చేసే కర్మ ప్రతిదీ చిన్న చిన్న వెలితి కానీ ఏదో చిన్న తప్పిదం జరుగుతుంది. అది ఎవరి ద్వారా అయినా జరగవచ్చు, కానీ ఆ కర్మ యందు మాత్రము చిన్న తప్పులోనే జరుగుతాయి అని శిశుపాలుడు చెప్పాడు. అందుకే చూడండి, ఆయనకి అగ్రపూజ అర్హత ఎవరికి ఇవ్వాలంటే, భీష్ముడు, వ్యాస మహర్షి లాంటి గొప్ప గొప్ప వాళ్ళు కృష్ణ పరమాత్మని ఎంచుకుంటే దాన్ని తప్పుగా సాగ్గా చూపెట్టాడు శిశుపాల. అక్కడ నుండి తయారైంది ఏమైనా ఆర్గ్యుమెంట్, వాగ్వాదం, గొడవ, యుద్ధం చెలరేగింది. చివరికి ఏమైంది, శిశుపాలు యొక్క శిరచ్ఛేదనముతో శాంతి 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 జరిగింది. తాపత్రయ వినాశాయ కదా, కృష్ణాయ వాసుదేవాయ. అందువలన శిశుపాలను కలిగినటువంటి 3 తాపములు ఏవైతే ఉన్నాయో, తన శరీర పరంగా, ఆధ్యాత్మిక పరంగా చుట్టూ నానా విధంగా
అనేక రకములైనటువంటి తిట్లు, ఆ యొక్క దీవెనలు, శాపాలతో ఆ యొక్క అల్లకల్లోలమైన వాతావరణం సృష్టించినటువంటి ఈ భౌతిక తాపము తన ఆధ్యాత్మికంగా, భౌతికంగా, అది దైవికంగా అంటే అదృశ్యమైనటువంటి దైవీ శక్తుల యొక్క ఆయనకి కలిగే ఆ పాపం కూడా, అది కూడా ఒక తాపం. కాబట్టి 3 తాపాల నుండి ఆయన విముక్తి చేయడానికి ఆయన శిరచ్ఛేదం జరిగిందని చెప్తాం మహాభారతం. సో ఇది అందువలన భగవాన్ ఏమంటున్నారంటే సహజం కర్మ న త్యజేత్. ఎందుకంటే మీరు ఏ వృత్తిని ఎంచుకున్నా దాంట్లో సాధక బాధకాలు తప్పవు, ఎత్తుపల్లాలు తప్పవు. కలిమిలేములు కష్ట సుఖాలు కావడిలో కుండలనే భయమేలోయి. కలిమిలేములు అంటే కలిములు, లేములు, కష్టము, సుఖాలు, బాధ, ఇబ్బందులు, ఆనందాలు. కావడిలో కుండలనే భయమేలోయి. కావడి కొయ్యేనో కుండలు మన్నేనో. కావడి కొయ్యేనో కుండలు మన్నేనో. కనుకుంటే సత్యమింతేనోయి, ఈ వింతేనోయి. చూడండి, మన కుటుంబాలు, మన వ్యవహారాలు, మన జీవితం అంతా కూడా కావడి మొయ్యలేకపోతాను, కుండల భారము, కావడి భారము, ఈ సంసార భారము, మేము గృహస్థులు, ఇవన్నీ కూడా మన మనస్సుకి కలుగుతున్నాయి. అందువలన మనము ఆహారమైనా, వ్యక్తులైనా, వస్తువులైనా, అనుభవాలైనా, ఏ వృత్తి అయినా అది మంచి, చెడు, సుఖము, దుఃఖము అని చెప్పడానికి ఆ వృత్తిలో లేదు, ఆ వస్తువులో లేదు, ఆ వ్యక్తుల్లో లేదు, ఆహారంలో లేదు. మరి ఎక్కడ ఉంది? వాటితో వ్యవహారం జరుగుతున్నప్పుడు మీ మనస్సులో ఉన్నదా భావన. అందువలన సహజం కర్మ నత్యజేత్. నీ స్వధర్మాన్ని ఎప్పుడు వదిలిపెట్టవద్దు. ఎందుకు? మీరు ఏ వృత్తిని మీ స్వభావానికి తగ్గట్టుగా ఎన్నుకున్నారో, అంటే మీ స్వభావము మీ యొక్క పుట్టుక, జన్మ ఆధారంగా ఎన్నుకుంటే దాంతోపాటు ధర్మం కూడా మిళితమై ఉంటుంది. అందుకే ఏ కారణంతో ఒక వృత్తిని చేపట్టినా కూడా ఆ వృత్తికి సంబంధించిన ధర్మము దానికి ఆనుకొని అంటిపెట్టుకుని ఉంటుంది. అందుకే స్వధర్మం అన్నారు. సదోషమపి నత్యజేత్. చూడండి, దాన్ని ఆచరణ పెట్టడంలో, అమలు చేయడంలో కొన్ని ఆటంకాలు మీకు కలుగుతాయి, కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. అయినప్పటికీ దాన్ని వదిలిపెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే మీకు ఒక చిన్న విషయం చెప్తాను, శ్రద్ధగా వినాలి. ఏంటంటే రాయికి వెంటనే రూపం రాదు, పూజించే అర్హత రాయికి రాదు. ఏమవుతుంది? ఓర్పుతో అలాగ సహించి ఉంటే శిల్పముగా మారుతుంది, అప్పుడు పూజిస్తారు. మరి శిష్యునికి కూడా ఒక యోగ్యత రాదు. మరి ఏం చేస్తారు? గురు శుశ్రూష, గురువు దగ్గర శాస్త్ర శ్రవణ మనన విద్యాసన చేస్తే ఆ శిష్యుడు కూడా గురువు వలె ఆత్మస్వరూప తత్వాన్ని తెలుసుకున్నప్పుడు వారు ఒక యోగ్యతగా మారుతారు. అదే మనకి మన మనస్సులో మీకు అద్భుతమైనటువంటి దయా గుణాలు మీ హృదయంలో ఉన్నాయి, వాటికి రూపం రాదు. ఎప్పుడు వస్తుంది? మీరు మాట్లాడే భాష, మీ భావాలకు రూపం. అందుకే ఏమంటారు పెద్దలు? భావము లేని భాష శవము లాంటిది. భావం ఉంటేనే భాషకు అందము, భాష అందముతోనే భావానికి రూపం వస్తుంది అంటారు పెద్దలు. అందువలన శిలకు ఎప్పుడు రూపం వచ్చింది? ఆ శిల్పంగా మారినప్పుడు. మనిషికి రూపం ఎప్పుడు వస్తుంది? మనిషిలో ధర్మం ఎప్పుడైతే తాండవిస్తుందో, ప్రకటమవుతుందో అప్పుడే. మర్యాద పురుషోత్తమ రామ ఎందుకంటారు? ఎందుకంటాం? రామో విగ్రహవాన్ ధర్మ. చూసారా, ధర్మానికే ఒక ప్రతిరూపంగా ఉన్నప్పుడే మనిషికి అసలైనటువంటి రూపము ధర్మమే అంటారు. అదేవిధంగా శాస్త్రానికి రూపం ఏంటి? తత్వం.
తత్వం లేకుండా నల్లి శాస్త్రము, పేని శాస్త్రము, బల్లి శాస్త్రము, పిల్లి శాస్త్రము, ఎలుగు శాస్త్రం పట్టుకుని తిప్పారనుకోండి, అవి శాస్త్రాలు కావు, అవి తీసుకెళ్లి మూసీ నదిలో పడేయాల్సింది. కాబట్టి తత్వము, సత్యము, ఆ ఆత్మతత్వ జ్ఞానం ఉన్నప్పుడే శాస్త్రానికి చాలా పేరు, రూపం వచ్చినట్టు. భగవద్గీత శాస్త్రం, వేద శాస్త్రం అన్నమాట. అలాగా మరి భక్తునికి ఎప్పుడు అసలైనటువంటి ఆ గుర్తింపు రూపం వస్తుంది? దేవునితో నిరంతరం రమిస్తున్నటువంటి, దైవంతో రమిస్తున్నటువంటి ఆ భక్తునికి అసలైనటువంటి రూపం అప్పుడు వస్తుంది. మరి మన యొక్క వినాశనానికి ఏది దారి తీస్తుంది రూపం అంటే? అసూయ, కక్ష, ప్రతీకార జ్వాల. మరి రూపము లేకుండా రూపంగా ఉన్నది ఏంటి? దైవము. అందుకే మీ అందరికీ ఒకటే చెప్పాం, మన ఇష్ట దైవంగా మనం ఆరాధిస్తున్న, పూజిస్తున్న ఒక్కొక్క రూపాలన్నీ అది ప్రాథమిక దశ అని చెప్పారు. అందుకే మహాత్ములు, యోగులు. ఎందుకు? ఇప్పుడు మన భారతదేశాన్ని భారత మాతాకి జై, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటారు మన వాళ్ళు స్టేజ్ల మీద నుండి. ఇంతకీ ఈ భారతదేశం హద్దులు ఆ సేతు హిమాచల అంటే ఈ హిమాలయాల నుండి ఈ హిందూ సముద్రం వరకు, అటు అటక్ నుండి కటక్ వరకు, ఇదంతా కూడా భారతదేశమే కదా. భారతదేశానికి మీరు నమస్కరించాలంటే పొర్లు దండాలు ఎక్కడ ప్రారంభించాలి? కన్యాకుమారి దగ్గర ప్రారంభించి కాశ్మీర్ వరకు పొర్లు దండాలు పెట్టాలి మీరు. ఎందుకు? భారతదేశం నమస్కరించాలి కదా, పూజ చేయాలి కదా. అది సాధ్యమా మనకి? కాదు. మరి ఏం చేస్తున్నాము? ఒక జెండా, భారతదేశాన్ని ప్రతీక ఒక జెండా తీసుకొని ఆగస్టు 15 రోజు మొన్న సెల్యూట్ చేశాం. అబ్బయ్యా, భారతదేశం అంతటికి భారత మాతకు నేను పూజించాను. అవుతుందా లేదా? అయ్యింది. అయితే ఆ జెండా నిజంగా భారతదేశమా? కాదు. భారతదేశానికి ఒక ప్రతినిధి, ప్రతీక. ఈ దైవం కూడా, ఈశ్వరుడు కూడా. మీరు ఇప్పుడు వినాయక నవరాత్రులు అద్భుతంగా జరుగుతున్నాయి. అందుకే గణనాయక గణపతి గణేష్. అందుకే సకల ఉన్నటువంటి ఏ గ్రూపులు, ఏ గణములు ఉన్నాయో అన్నిటికీ ఆధార శక్తి గణపతియే. ఓం గణపతి ఎవరు? త్వమేవ తత్వమసి, త్వమేవ అర్థాసి, త్వమేవ ధర్తాసి, త్వమేవ సచ్చిదానంద రూపోసి, త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మోసి, త్వమేవ మూలాధర స్థితోసి నిత్యం, త్వమేవ గుణత్రయాతీత, త్వమేవ అవస్థాత్రయాతీత. ఇవన్నీ ఎవరు? గణపతి. దాని రూపం ఉంటుందా? మళ్ళీ రూపం పెడుతున్నా అంటే రూపము లేని ఆ గణపతికి రూపం పెట్టి పూజిస్తున్నాము. చివరికి రూపం లేని గణపతిని మన ఆత్మగా తెలుసుకుంటాము. అదే కదా మన తత్వము. అందువలన ఈ విధంగా మనం తెలుసుకోవాలి. అందువలన మీరు ఏ వృత్తి చేపట్టినా అది దానికి ఉండవలసిన లోట్లు ఉంటాయి, దాని గొప్పతనం ఉంది, దాని ఇబ్బందులు ఉంటాయి. మనం అనుకుంటాము, నేను తిరుపతి వెళ్ళేటప్పుడు 4-5 గంటలు లైన్లో ఉండి ఆ కష్టపడి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ముందుకు వెళ్ళిన వెంటనే ఇలా కళ్ళు మూసుకొని నమస్కారం పెట్టుకుని కళ్ళు తెరిచేలోపు జరగండి జరగండి అని నెట్టేస్తారు. మనకేమనిపిస్తుంది? అయ్య బాబోయ్, ఇన్ని గంటలు వెయిట్ చేసి ఇక్కడ నిల్చుంటే వెంటనే మనం నెట్టేశారు. అక్కడ ఉన్నటువంటి పూజారి ఎంత అదృష్టవంతుడు, నిత్య నిరంతరము ఆ స్వామి దగ్గరే ఉంటాడు అనుకుంటాం మనం. ఒక్క 5 నిమిషాలు ఆయనకి టైం ఇస్తే అక్కడ ఊపిరి అందట్లేదు. రామచంద్ర, ఓం నమో వెంకటేశ్ ఆయన బయటకు వచ్చి హ్యాపీగా ఒక తాంబూలం వేసుకొని అమ్మయ్యా ఎంత ఆనందంగా ఉందని ఆ పూజారి అలా ఫీల్ అవుతాడు బయటకు వచ్చి. ఎందుకంటే అక్కడ ఉక్కపోతున్న చెమటతోని భక్తులు తాకిడికి అక్కడ ఆయన ఒక ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాడు ఆ పూజారి. కానీ మనకేమవుతుంది? అబ్బా, ఆయన స్వర్గంలో ఉన్నాడండి, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడండి. ఆ సన్నిధిలో ఉన్న వ్యక్తికి బయటి వైపు చూపు, బయటి వైపు కోరికలు, బయటి వైపు సంకల్పాలు. ఎవరైనా భక్తులు వచ్చారా, కొంచెం బాగా విరాళాలు నాకు సెపరేట్గా ఇస్తారేమో లేదని అది కూడా చూస్తుంటాడు. ఎందుకు?
ఆ భగవంతుడి దగ్గర సన్నిధిలో ఉన్నాడు కదా, ఇంకా ఆయనకి ఏం కావాలి? ఏ ప్రధానమంత్రి ముఖ్యమంత్రులకి లేనటువంటి గొప్ప ఇది కదా, నిరంతరము దేవుని యొక్క సన్నిధిలో. అది నిజమా? కాదు. కాబట్టి ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఏదైనా సరే మనకి పూర్తి ఆనందాన్ని ఇవ్వలేవు. ఎందుకంటే అవి పూర్తిగా ఆనందం ఇచ్చినట్లయితే అది ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఆనందం తగ్గకూడదు కదా. సపోజ్ ధనం వల్ల ఆనందం వస్తుంది అనుకుందాం మనం, సపోజ్. మరి ధనవంతులందరూ చాలా ఆనందంగా సుఖంగా ఉండాలి కదా. అది జరుగుతుందా? నిజానికి ఎంత అధికంగా ధనం ఎక్కువ అవుతుంటే అంత శాంతి తక్కువ అవుతూ ఉంటుందంట చెప్తున్నారు శాస్త్రములు. ఎందుకంటే దానికంటే ఒక భద్రత ప్రాబ్లమ్స్, అవన్నీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అలా పెరుగుతూనే ఉంటాయి. మరి ధనవంతులందరూ ఆనందంగా శాంతిగా ఉన్నారా? మరి పేదవాళ్ళందరూ దుఃఖంతో నిరంతరం ఉంటున్నారా? కాదు. పేదవాడు కూడా శాంతిగా సుఖంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ధనవంతులు కూడా నిత్యం దుఃఖము బాధ భయాలతో జీవిస్తున్నారు. కాబట్టి ధనం అనేది ఆనందానికి కారణం కాదు, వ్యక్తులు ఆనందానికి కారణం కాదు, అధికారము ఆనందానికి కారణం కాదు. ఇవన్నీ కూడా కేవలము ఆ సమయంలో మీ మనస్సు సంసిద్ధత బట్టే మీకు సుఖము శాంతి అనిపిస్తుంది, కానీ నిజానికి వాటిలో లేవు. మరి నిజానికి సుఖము ఆనందము శాంతి భద్రత ఎక్కడుంది? మీ స్వరూపమే అనంతమైనటువంటి ఆనందము, అనంతమైన తరగని శాంతి, సంపూర్ణ భద్రత. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు భగవాను? సదోషమపి నత్యజేత్. మీ స్వధర్మ అనుష్ఠానములో ఎటువంటి ఆటంకులు, ఎన్ని సవాళ్ళు సమస్యలు ఎదురైనా మీరు విడిచిపెట్టకూడదు. ఎందుకు? సర్వారంభా ఆవృతా అంటే ఏంటి? ఎందుకు త్యజించకూడదంటే ఏ కర్మ మీరు తీసుకున్నా దానికి ఉండే దోషములు, ఆటంకాలు, ఇబ్బందులు వాటికి ఉంటాయి. ఇక్కడ ఆరంభ అంటే కర్మలు అని అర్థం. మీరు ఆరంభకి కర్మకి ఇదేం అర్థం చెప్పారు స్వామి అనకూడదు. ఎందుకంటే సర్వారంభా కర్మాని అని అర్థం అక్కడ. అంటే ఏంటి? మీరు ప్రారంభించే ప్రతి కర్మ కూడా దానికి ఏదో ఒక సవాళ్ళు, సమస్యలు, లోటుపాట్లు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే అది బ్రాహ్మణ కర్మ అవని, క్షత్రియ కర్మ అవని, వైశ్య కర్మ అవని, శూద్ర కర్మ అవని, కర్మలన్నీ కూడా చిన్నవో పెద్దవో ఏవో దోషాలతో కప్పి ఉంటాయంట. అగ్ని ఎలాగైతే పొగతో కప్పబడి ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అని ఒక ఉదాహరణ చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన ఇందులో మీ ప్రవృత్తిలో ఉంది ఆ వ్యక్తిని ఆనందించడము, ద్వేషించడము చేయకూడదు. మీ మనసులో ఆనందం పొందగలిగితే మీ వృత్తిలో ఆనందం అనిపిస్తుంది మీకు. అందువలన ఉద్యోగంలో చేరిన ఒకవేళ మీ మనసు సంసిద్ధంగా లేదనుకోండి, ఆ ఉద్యోగం కూడా మీకు బండరాయిలాగా ఉంటుంది. అందుకే చాలా మంది ఉద్యోగం లేనివారు ఉద్యోగం వస్తే నాకు ఆనందము అని అనుకుంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత బాస్ బాగలేరు, ఆఫీస్ బాగలేదు, ఇది బాగలేదు, అది బాగలేదు, ఉద్యోగం వదిలేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అదే ఉద్యోగం కోసం కావాలని ఎంతో మంది లైన్లో ఉంటారు బయట. ఇంకొకరు అంటారు పెళ్లి చేసుకుంటే నీకు సుఖము ఆనందం అంటారు. చేసుకున్న తర్వాత అనేక సమస్యల కారణాలు చూపెట్టి, సాకులు చూపెట్టి విడిపోతే బాగుండు అని విడిపోవడానికి అనేక ప్రాసెస్లు చేస్తుంటారు. విడిపోయిన తర్వాత వారిని పెళ్లి చేసుకోవడానికి బయట లైన్ కట్టి ఉంటారు కొంతమంది. ఇదంతా కూడా దీన్నే సంసరతి అంటే ప్రవాహంలా పోతున్నటువంటి ఒక అజ్ఞాన ప్రక్రియ, దీన్ని సంసారము అంటారు. అందువలన దీన్ని మీరు ముందే భయపడి వదిలిపెట్టని వీలు లేదు. దేన్నైనా సరే అభ్యాస వైరాగ్యం ద్వారా మన చేతులకు సాధించుకోవచ్చు, మన స్వాధీనంలో పెట్టుకోవచ్చు. దీనికోసము మనస్సు ఎంతో సంసిద్ధంగా చేసుకోవాలి.
ఏంటి సంసిద్ధి ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు భగవాన్ చెప్తున్నారు అన్నమాట. అసక్త బుద్ధి సర్వత్ర అసక్త బుద్ధి సర్వత్ర అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ జితాత్మా విగత స్పృహ జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం నైష్కర్మ్య సిద్ధిం పరమాం నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి 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 అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. ఇప్పుడు చూడండి, మనం జనరల్గా ఈవెన్ మనకు చిన్న కర్మ అంటే మన వీధి ఊడ్చే పని నుండి ఒక దేశాధినేతగా కానీ, ఒక సైంటిస్ట్గా కానీ, ఒక మహాత్ములుగా కానీ, ఒక బ్రాహ్మణ యజ్ఞ యాగాలు చేసే వ్యక్తిగా కానీ, ఏదైనా సరే అన్నీ కూడా దాన్ని ఎలా గొప్పతనంగా హౌ టు మేక్ సక్సెస్ టిప్స్ అని యూట్యూబ్లు, ఇంటర్నెట్, పేపర్లు, టీవీలు, రేడియోలు మొత్తం చెప్తూ ఉంటారు. బయట ఎలా మార్చాలి, దాన్ని ఎలా విజయవంతంగా చేసుకోవాలి, ఎలా బయట అంత సర్దుబాటు చేసుకోవాలి, ఇవన్నీ చెప్తారు. కానీ శాస్త్రం బయటి విషయాల మీద ఫోకస్ చేయదు. మీరు బయట ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించొద్దు. మరేం చేయాలి? ముందు మీ మీ మనస్తత్వాన్ని ఎలా మార్చుకోవాలో అని మార్చుకుంటే చేసిన ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. అందువలన మనకేం చెప్తుంది భగవద్గీత? భగవద్గీత ఏం చెప్తుందంటే, బాహ్య పరిస్థితులను చక్కదిద్దడం కంటే నీ మనస్థితిని చక్కదిద్దుకో. అప్పుడు ఎటువంటి పరిస్థితులైనా సరే హాయిగా ఆనందంగా ఉంటారు. అందుకే కౌపీనవంత కలు భాగ్యవంత వేదాంత వాక్యేషు సదారమంత భిక్షన్న మాత్రేన చతుస్సంతుష్టమంత అశోకవంత కరుణైకవంత కౌపీనవంత కలు కలు భాగ్యవంత అన్నారు. నిరంతరము ఆ ఆత్మజ్ఞాన మహావాక్య, వేదాంత వాక్య, ఉపనిషత్తు వాక్యాలు, గీతా వాక్యాలను స్మరించుకుంటూ నిరంతరము ఆ జ్ఞాన ఆత్మ జ్ఞాన ఆనంద రమణ దాంట్లో రమిస్తూ ఉంటారు. భిక్షాన్న మాత్రమే సంతుష్టవంత అంటే చూడండి, భవతి భిక్షాం దేహి అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. హే పార్వతి అమ్మా, అన్నపూర్ణ, నాకు భిక్ష ఇవ్వు. దేనికోసము? నాలో ఉన్నటువంటి జ్ఞాన నిష్ఠ పెరగడానికి, అత్యంత వైరాగ్యం ఉండడానికి నాకు భిక్ష కావాలి తల్లి. ఎందుకు కావాలి? శరీరం నిలబడాలంటే భిక్ష కావాలి. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే నాకు ఈ తపస్సు ద్వారా జ్ఞాన వైరాగ్య సిద్ధి కలగాలని భిక్ష ఇవ్వమ్మా అని ప్రార్థన చేయాలి. అందుకే ఈ భిక్ష కూడా మనం ఎంచుకునే విధంగా, అమ్మా నువ్వు ప్యారడైజ్ బిర్యానీ ఆర్డర్ తెచ్చి మాకు భిక్ష ఇవ్వు, లేకపోతే అవి పోపులు వేసి
ఫ్రైలు చెయ్యి, గ్రైండర్లు పెట్టి, ఫ్రైయర్లు పెట్టి, రైస్లో పెట్టి, ఫ్యాన్లో వేసి వేపుడులు పెట్టు అని అనరు. ఏదైనా ఓకే, విధివశాత్ ప్రాప్తేన సంతుష్యత. ఈ ప్రారంధంలో ఈరోజు ఏది కలిగితే అదే వస్తుంది. అమ్మగారు పెడతారు, అమ్మగారికి మనం అడగడం ఏంటి? ఆ విధంగా ఎటువంటి పరిస్థితులు అయినా సరే హాయిగా ఆనందంగా, తరగని ఆనందం, మీ సొంతం, మీ ఆనందాన్ని స్వరూపం. దాన్ని పక్కన పెట్టి మనం తవ్వుతున్నాం, కొండను తవ్వి ఎలక పట్టినట్టు బాహ్య పరిస్థితులు చక్కదిద్దుకుని వెళ్తున్నాం. కుక్క తోక వంకర అన్నట్టు ఈ బాహ్య ప్రపంచం, వ్యక్తులు, వస్తువులు, సంబంధాలు, వ్యవహారాలు, బిజినెస్, ఉద్యోగాలు, ఇవన్నీ వ్యవహారాలన్నీ కూడా కుక్క తోక మాదిరియే. ఎంత మీరు 6 నెలల పాటు ఒకడు పందెం కాసుకున్నారు, బెట్టింగ్లు వేసుకున్నారు, పోటీ పెట్టుకున్నారు. కుక్క తోకని నేను 6 నెలల్లో తిన్నగా చేస్తాను అన్నాడు ఒకడు. తీసుకుని వెళ్ళాడు. ఆ కుక్క తోకని ఒక చిన్నటి కర్రకి కట్టి, బాగా కట్టి 6 నెలల పాటు వదిలేశాడు. అప్పుడు ఎక్కడికి వెళ్తా చూద్దామని. 6 నెలల తర్వాత ఆ ముడి, ఆ కట్టు విప్పిన వెంటనే మళ్ళీ యథావిధిగా వంకరగా వచ్చింది అది కుక్క తోక. ఈ ప్రపంచం కూడా అలాంటిదే. కాబట్టి మీరు లోపల సెటరేట్ చేసుకోవాలి, మీ దృష్టిని మార్చుకోవాలి. అందుకే ధూమేనాగ్ని ఇవ అన్నారు. వాళ్ళకి ఉదాహరణ ఇచ్చారు భగవాన్. ఇక్కడ మరి ఈ కర్మయోగి ఏ విధంగా అంతఃకరణ శుద్ధి, మనస్సు ఎలా శుద్ధి చేసుకుంటారు అనేది ఇక్కడ చెప్తున్నారు భగవాన్. ఏంటి అంటే, ఈ శ్లోకములో కర్మయోగం పాటిస్తే మీకు ఎటువంటి ప్రయోజనం సిద్ధిస్తుందో మరొకసారి గుర్తు చేస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఎందుకు? కర్మయోగం ఒక సాధకుడిని, అంటే మనం అందరూ సాధకులమే, ఎంతవరకు తీసుకెళ్తుందంటే, దాని తర్వాత కర్మయోగి ఏం చేయాలి అని చెప్తున్నా. ఎందుకు? కర్మయోగం ఒక్కటే ఇక హైయెస్ట్, అల్టిమేట్. నేను సత్కర్మలు చేసుకుంటే చాలు, ఈ జీవితంలో ఇంకేమీ లేదు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన సమాజంలో. అందువలన భగవాన్ శ్రీకృష్ణకి అనంతమైన కరుణామయుడు కాబట్టి, ఆయన ఒక జగద్గురువు కాబట్టి, మన పైన ఆయనకు ఉన్నటువంటి ఆ కంపాషన్, ఆ కరుణతో ఆయన కర్మయోగం ఎలా చెయ్యాలి, కర్మయోగంలో బాగా నిష్ట సాధించిన వారు తర్వాత ఏం చెయ్యాలి, ఏది మీ పరమ జీవిత లక్ష్యం అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. అయితే ఆయన ఏమంటున్నారు? సర్వత్ర అసక్త బుద్ధి. ప్రాబ్లం ఏంటంటే, మనకి 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ. ఏంటి 2 రకాల ప్రాబ్లమ్స్? ఒకటి, మనకి ఉన్న వస్తువులు ఉంటాయి, ఉన్న సంబంధాలు కానీ, మనతో ఉన్న వ్యక్తులు కానీ, మన వస్తువులు కానీ, మన అధిక సంపదలు కానీ, పేరు ప్రతిష్టలు కానీ, అధికారం కానీ, ఉన్న వాటితోని కోల్పోతానేమో అని భయముతో వాటితో పూర్తిగా మమేకమయ్యి అటాచ్ అయ్యి రాగముతో ఉండడాన్ని సక్త అంటారు, ఆసక్తి అంటారు. ఆ సక్త లేకుండా ఉండడాన్ని అసక్త బుద్ధి అంటారు. అసక్త బుద్ధి అంటే ఏంటి? నీటిలో బురదలో ఉన్న తామర ఎలాగైతే అంటకుండా ఉంటుందో, నీళ్ళలో ఉన్నటువంటి నెయ్యి ఎలాగైతే నీరుతో కలవకుండా ఉంటుందో, అదే విధంగా మీరు కూడా ఈ సంసారం అనే బురద నీటిలో ఉన్నప్పటికీ, ఈ సంసారం అనే నీటిలో ఉన్నప్పటికీ ఒక తామరాకు వలె, ఒక నెయ్యి వలె వాటితో మమేకం అవ్వకుండా ఉండడమే అసక్త బుద్ధి అంటారు. అందుకే నేను చాలా మంది చెప్తాను, చూడండి, మీ మనస్సు, బుద్ధి పాలు లాంటిది, ఈ సమాజం అంతా నీరు లాంటిది. మీరు గనక ఒక సాధనతో, ఒక అభ్యాస వైరాగ్యం లేకుండా, వివేకంగా మీరు ఉండకుండా, అప్రమత్తంగా లేకపోతే ఈ పాలు వెళ్ళి నీటిలో కలిసిపోతాయి. మీరు వెళ్ళి సంసారంలో, ప్రపంచంలో కలిసిపోతారు. మాది తినాలి, మీది తినాలి, ఇవి తినాలి అనుకొని అందులో మీరు మైమర్చిపోతారు. మీ పరమ లక్ష్యము, మీ జీవిత లక్ష్యాలు కూడా మర్చిపోతారు. మేము అమర్నాథ్ యాత్రకి వెళ్తాము, ఆగ్రాలో తాజ్మహల్ చూసుకుని ఇంటికి వచ్చేస్తాము. అమర్నాథ్ వెళ్ళారు, ప్రశాంత్ ఇచ్చారా?
క్షమించండి, అమర్నాథ్ వెళ్ళలేకపోయాం. మరి ఎక్కడికి వెళ్ళారు? ఆగ్రా వరకు వెళ్ళి తాజ్మహల్ చూసుకుని వచ్చాము. తాజ్మహల్ చూసారు? అవును. శ్మశానము సమాధి చాలా బాగుంది, సమాధి చూసుకుని వచ్చాము. కాబట్టి మనము అసక్త బుద్ధి కలగాలి మనకి. అంటే ఏం చేయాలి? మీ బుద్ధిని, మనస్సుని పాలు నుండి వెన్నగా మార్చి, పెరుగు వెన్నగా మార్చి, తోడు పెట్టి, చిలికి వెన్న తీసి నెయ్యి చేసి, అప్పుడు ఆ రూపంలో మీరు వెళ్ళి ప్రపంచంలో వెళ్ళి కలిస్తే మీరు ఎవరికి కూడా అంటుకోరు, తగులుకోరు. ఇది అసలైనటువంటి అసక్త బుద్ధి స్యాత్ అన్నారు. అందుకే ఏమంటున్నారు? అజ్ఞాత అహం దుఃఖ కారణం, జ్ఞాత అహం సుఖ కారణం. చూసారా? మనము మన ఆత్మస్వరూపం నా మీద నేను ఆధారపడకుండా బాహ్య ప్రపంచం మీద కానీ, వస్తువులు కానీ, వ్యక్తుల మీద ఆధారపడితే ఏదో ఒక సమయంలో మీరు దుఃఖం పొందుతారు, తీరుతారు. అంతే, సమస్య లేదు. ఇంకా ఏహి సంస్పర్శజ భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ అన్నారు. అంటే బాహ్యము నుండి సంయోగం వలన కలిగేది ప్రతి ఒక్కటి దుఃఖముతోనే కలిగి ఉంటుంది. దుఃఖం లోపల ఉంటుంది దాగి, అది మనం గుర్తించం. మొదట భోగాలు అనేవి అనుభవిస్తూ దుఃఖం చూడం అంత తొందరగా, అంత సూక్ష్మంగా. కానీ చివరికి మీకు దుఃఖమే మిగులుతుంది. ఎందుకు? ఇంతకీ నేనెవరూ తెలుసుకోకుండా నేను పలానా రోజు పుట్టాను, నేను పుట్టాను, లోకం పుట్టింది, నేను ఉన్నాను, లోకం ఉన్నది, నేను పోయేటప్పుడు లోకం పోతుంది, కాబట్టి లోకంతో నాకు పని ఏముందంటే. కాబట్టి నువ్వు పుట్టలేదు, లోకం పుట్టలేదు, ఉన్నది ఒక్కటే. ఏంటి? అహం అంటే నేను, ఆత్మ. మరి నేను అందరూ అంటున్నారు కదా, ఆ నేను కాదు వీళ్ళు అనేది. వీళ్ళు పలానా ఆధార్ కార్డులో డీటెయిల్స్లో ఉన్నటువంటి నేను, పలానా తల్లిదండ్రులు పుట్టినటువంటి బిడ్డగా, పలానా తల్లిదండ్రులకి పలానా పిల్లలకి తల్లిదండ్రులుగా, పలానా భార్యకి భర్తగా, భర్తకు భార్యగా, ఇలా ఉన్న నేనుగా మనం భావిస్తున్నాము. దీన్ని అజ్ఞానంతో కూడిన నేను అని అర్థం. అందువల్ల అజ్ఞానంతో కూడి ఉన్న ఆత్మ, అజ్ఞానం పోతే శుద్ధమైన నేనుగా అవుతాం. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. నారద మహర్షి, ఆయనకి తెలియనటువంటి కళ ఏమి లేవు, అన్నీ కూడా వచ్చు. మీరు ఆయన దగ్గరికి వెళ్ళి, మహర్షి 2 పేక మొక్కలు వేసుకుందామా? సూపర్, వేసుకుందాం రండి. ఏ విధంగా వేసుకుంటామో అవేమి నాకు తెలియ, మర్చిపోయాను. కాకపోతే దాంట్లో ఉంటాయి రకరకాలు సీక్వెన్సులు, ఏవో ఉంటాయి ఆ పేక మొక్కలు. అన్ని రకాలు కూడా నారద మహర్షి తెలుసు. అంటే పాము విద్య, గరుడి విద్య, పక్షి విద్య, నక్షత్ర విద్య, గంధర్వ విద్య, అనేక విద్యలు, వంచన, అంటే ఈవెన్ దొంగతనం కూడా ఎలా చేయాలనేది ఆయన నేర్పిస్తాడు అవసరమైతే నారద మహర్షి. అంత గొప్ప మేధావి. ఆయనకి రాని సిద్ధులు లేవు, మహిములు లేవు, శక్తులు లేవు. 3 లోకాల్లో కూడా ఎటువంటి అనుమతులు, పర్మిషన్లు అక్కర్లేదు, వీసా అక్కర్లేదు అసలు. ఆయనకి హైలీ ఇంటర్నేషనల్ డిప్లొమాట్ వీసా ఉంటుంది ఆయన దగ్గర. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా శత్రువు మిత్రువు అని ఉండదు ఆయనకి. అసురుడి దగ్గరికి వెళ్తాడు, దేవుడి దగ్గరికి వెళ్తాడు, ప్రతి ఒక్కరి దగ్గరికి యాక్సెస్ ఉంటుంది నారద మహర్షి. అలాంటి నారద మహర్షి అత్యంత శోకంతో కుమిలిపోయి సనత్ కుమార్ దగ్గరికి వచ్చి, అయ్యా నమస్కారం, ప్రణామాలు అని సాష్టాంగ ప్రణామాలు చేసి, నాకు శోకము నుండి నేను బయటపడలేకపోతున్నాను. ఏమంటున్నారు? శృతగం హి ఏవమే భగవదృషేభ్య. అంటే నేను మహాత్ములు, యోగుల దగ్గర విన్నాను. ఏమని? తరతి శోకం ఆత్మవిత్ సోహం భగవత్ శోచామి తమ్మా భగవాన్ శోకస్య పారం తారయతు. అంటే హే భగవాన్ సనత్ కుమారా, నేను ఋషుల దగ్గర విన్నాను. ఏంటి? శృతగం హి ఏవమే భగవదృషేభ్య. నేను ఋషుల దగ్గర విన్నాను. ఎలా? తరతి శోకం ఆత్మవితు, ఆత్మతత్వం తెలుసుకున్న వారు శోకము నుండి బయటపడతారని విన్నాను. కాబట్టి నేను శోకములో మునిగిపోయి ఉన్నాను. హే భగవన్, నన్ను ఈ శోకము నుండి తప్పించు, దాటించు అని ప్రార్థన చేశారు. అంటే అర్థం ఏంటి?
అంటే మనం ఎన్ని సంపాదించినా ఎన్ని సాధించినా మీకు పూర్తి దుఃఖరాహిత్యం అనేది జరగదు అని అర్థం. మరి ఎప్పుడు జరుగుతుంది? నేను ఎవరు అని పూర్తిగా తెలుసుకున్నప్పుడు మాత్రమే అది మీకు దుఃఖము సుఖం పూర్తిగా నాశనం అవుతుంది అని చెప్పారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ అసక్తి బుద్ధి విగత స్పృహ అన్నారు. స్పృహ అంటే కోరిక. మరి అసక్త బుద్ధి విగత స్పృహ అంటే ఏంటి అంటే నేను ఇప్పుడే చెప్పాను. మన దగ్గర ఉన్నదాని మీద పూర్తిగా రాగము అటాచ్మెంట్ పెట్టుకుంటే దాని నుండి మనం బయటపడాలి. దాన్ని అసక్త బుద్ధి అంటారు. మరి విగత స్పృహ అంటే ఏంటి? మన దగ్గర లేని వాటికి అనేక కోరికలు పెట్టుకుంటాం, వాటి కోసం తిరుగుతుంటాం. ఆ కోరికల్ని విడిచిపెట్టడాన్ని విగత స్పృహ అంటారు. ఇవన్నీ చాలా సూక్ష్మంగా ఉంటాయి. అందుకే మీరు చాలా ఏకాగ్రతతో పట్టుకోవాలి ఇవి. అంటే మన దగ్గర పొందనివి, మన వ్యక్తులు కానీ వస్తువులు కానీ ఏదైనా సరే మన దగ్గర లేని దాని కోసం వెంపర్లాడి పరుగులు తీయడాన్ని, ఆ కోరికలు విడిచిపెట్టడాన్ని విగత స్పృహ అంటారు. మన దగ్గర ఉన్న వాటి మీద మమేకమైపోయి అటాచ్ అయిపోయి అది లేకపోతే నా జీవితం వేస్ట్, అవి లేకపోతే నేను చనిపోతున్నా, ఆయన లేకపోతే నేను లేను, ఆ వస్తువు లేకపోతే, ఆ కారు లేకపోతే నేను మరి లేను, ఆ ఇల్లు లేకపోతే నేను లేను, ఆ యాత్రకి వెళ్ళకపోతే నేను చనిపోతాను ఆమె అంటే ఉన్నదాని మీద పూర్తిగా రాగం పెట్టుకోవడాన్ని, ఆ ఆసక్తి పెట్టుకోవడాన్ని విడిచిపెట్టడాన్ని అసక్త బుద్ధి. కాబట్టి ఇక్కడ రెండు ఒకలాగా అనిపిస్తే మనకి చాలా మంది అనుకుంటారు అదేంటి అసక్త బుద్ధి అన్న విగత స్పృహ అన్న ఒకటే కదా? కాదు, సూక్ష్మంగా తేడా ఉంటుంది. ఓకేనా? అందుకే మన సంప్రదాయం ఏం చెప్పింది? మనకి ప్రతి వస్తువు మీద ఉన్నటువంటి రాగము, లేని దాని మీద ఉన్నటువంటి కోరిక, ఈ రెండు పోవాలి. ఈ రెండు పోవాలంటే కర్మయోగం పాటించడం వలన ఈ రెండు పోతాయి. ఎలా పోతాయి? కర్మయోగం చేస్తే మీలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ఈ మలినం పోతుంది. రాగ ద్వేష కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు మాలిన్యం పోతుంది. ఏకాగ్రత సిద్ధించాలంటే ఉపాసన ద్వారా సిద్ధిస్తుంది. అయితే మీకు డౌట్ రావచ్చు, స్వామీజీ ఉపాసన అనేది కర్మయోగం అవుతుందా? ఎస్, ఉపాసన కూడా కర్మయోగమే. ఎందుకు? మీరు ఏ పూజ చేసినా కర్మయోగమే కదా. దాంట్లో మొదట మనం ఏముంటది? ధ్యానం, అత ధ్యానం అంటామా లేదా? అత ధ్యానం అంటారు. ఎందుకు అంటే మీరు చేసే ప్రతి కర్మయందు కూడా ఆ ధ్యానించడం వలన, ఉపాసన చేయడం వలన మీలో ఏకాగ్రత పెరుగుతుంది. చూడండి, అత గీత ధ్యానం ఓం పార్థాయ ప్రతిబోధిత భగవత నారాయణేన స్వయం. అది మెల్లగా చదివి ధ్యానించాలి. కానీ మనం ఏం చేస్తాం? ఓం పార్థాయ ప్రతిబోధిత భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితం పురాణమునిన మధ్యే మహాభారతం. ఇంత ఫాస్ట్ చదవడం వలన మీరు ధ్యానం చేయట్లేదు, అక్కడ పారాయణ చేస్తున్నారు. కాబట్టి అదే విధంగా మీరు రుద్రము చదివినా, లేకపోతే లలిత సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామం కానీ ఏది చదివినా ఆరంభంలో మీకు ఆ ధ్యానం అంటారు. అంటే ఏంటి? శాంతంగా నెమ్మదిగా ధ్యానించుకొని మీ హృదయస్థంలో ఆ చెబుతున్న దాన్ని ఊహించుకోవాలి ధ్యానం. అప్పుడేమవుతుంది? మీలో ఏకాగ్రత సిద్ధిస్తుంది. అందువలన మనకి ప్రతిదానికి కూడా ధ్యాన శ్లోకాలు పెట్టడానికి అది కారణం. అలా పెడితే ఏమైంది? అలా చేయడం వలన కనీసం కదలకుండా మన రోజు 15 నిమిషాలు ధ్యానం అందుకే చేయిస్తున్నాను. మీ శరీరం యొక్క చురుకుగా ఉంటుంది. అప్పుడు ఒక 15 నిమిషాల పాటు కదలకుండా మీరు ఉండగలిగితే శరీరం మీద మీకు పట్టు కలుగుతుంది. శరీరం మీద మీరు విజయం సాధిస్తారు. అదేవిధంగా ధ్యానం చేయడం వలన మీ మనస్సు ఏకాగ్రత సిద్ధిస్తుంది. అంటే మీ శరీరము, ఇంద్రియములు, మనస్సు ఈ మూడు కూడా మీ స్వాధీనంలో వస్తున్నాయి. దానికి ఏమంటారంటే జితాత్మ. ఇక్కడ ఆత్మ అంటే చిదానంద రూప శివ కాదు. శరీరం, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కలిపి సంఘాతాన్ని,
ఆత్మ అంటారు. జితాత్మ అంటే శరీరం పైన, ఇంద్రియముల పైన, మనసు బుద్ధి పైన మీరు విజయం సాధించడం అర్థం. ఇలా చేయడం వలన మీరు అద్భుతమైనటువంటి సంసిద్ధత. అందుకే ఈయన చూడండి ఏమన్నారు, సిద్ధిం అన్న చూసినారా, నైష్కర్మ సిద్ధిం. సిద్ధిం అంటే మీరు పూర్తిగా జ్ఞానయోగ ప్రాప్తి పొందినట్లు లెక్క. ఏంటది? సన్యాసేన అన్నారు. ఇక్కడ సన్యాసేన అంటే అయ్యి బాబోయ్ అందరూ సన్యాసులు అయిపోవాలా? అందరూ సన్యాసులు అయిపోవడం అంటే మానసికంగా అసక్తి బుద్ధి, విగత స్పృహ, ఈ విధంగా జితాత్మగా సన్యాసులు అవ్వాలి. ఇక్కడ సన్యాసి అంటే నిజానికి జ్ఞానయోగేన, సన్యాసేన అంటే జ్ఞానయోగము ద్వారా అని అర్థం. అందుకే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగా యతయ శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకే తు పరాంతకాల్ పరామృతాత్ పరిముచ్యంతి సర్వే అంట. ఎందుకు? వేదాంత విజ్ఞానము అంటే శ్రవణము మననము నిధిధ్యాసన చేస్తేనే సన్యాసి. కేవలం బట్టలు వేసుకొని అది తప్ప మిగతావన్నీ చేస్తుంటారు చాలా మంది. వాళ్ళు సన్యాసులు కాదు, వాళ్ళు మిథ్యాచారులు అన్నారు గీతలో. కాబట్టి సన్యాసేన అంటే జ్ఞానయోగము ద్వారా. ఎప్పుడు? సిద్ధి సంసిద్ధి పొందిన తర్వాత. పరమసిద్ధి అంటే అంతఃకరణ సిద్ధి, ఏకాగ్రత పొందిన తర్వాత నైష్కర్మ్యం అధిగచ్చతి. నైష్కర్మ్యం అంటే మోక్షము అని అర్థం. చూశారు కదా, ఇక్కడ సన్యాసేన అంటే జ్ఞానయోగము ద్వారా. ఎప్పుడు? అసక్తి బుద్ధి జితాత్మ విగత స్పృహ కర్మయోగము ద్వారా. సిద్ధి, సిద్ధి అంటే అంతఃకరణ శుద్ధి ఏకాగ్రత పొందిన తర్వాత పరమాం నైష్కర్మ్యం. చూసారా, పరమం అంటే అత్యంత గొప్పదైనటువంటి మోక్షం జ్ఞానయోగేన, జ్ఞానయోగం ద్వారా మాత్రమే అధిగచ్చతి పొందుతారు. ఇది అద్భుతమైనటువంటి శ్లోకము. ఇక తర్వాత శ్లోకముతో, అంటే ఇక్కడితో ఈ శ్లోకముతో కర్మయోగం యొక్క వివరణ అయిపోయింది. ఇక నెక్స్ట్ 50 నుండి 55వ శ్లోకం వరకు జ్ఞానయోగం గురించి చెప్తారు భగవాన్. ఎందుకు? ఇక్కడ సన్యాసి అని అన్నారు కదా, అంటే జ్ఞానయోగం. మరి జ్ఞానయోగం ఏమిటంటే అర్జునుడి కిందకి మీదకి మీనమేషాలు లెక్క పెడుతున్నాడు, మంచినీళ్ళు నములుతున్నాడు. కాబట్టి అయ్యో 2వ అధ్యాయం చెప్పినాను, 4వ అధ్యాయం చెప్పినాను, 5, 6, 7, 9, 12, 13, 14, 15 ఇన్ని అధ్యాయాల్లో జ్ఞానయోగం చెప్పిన అర్జునుడు ఇంకా కిందకి మీద చూస్తున్నాడు. కాబట్టి మళ్ళీ ఒక్కసారి సంక్షిప్తంగా జ్ఞానయోగం చెప్తున్నారు. రేపటి శాఖ నుండి ఆ జ్ఞానయోగాన్ని కూడా మనము చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి